సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు ఏది? సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు ఏదని అడిగాడు. అంటే సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు అసలు సుప్రీంకోర్టు ఏర్పడ్డది ఎప్పుడు? 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పడ్డది. సుప్రీంకోర్టు 1950 జనవరి 28 నుండి ప్రస్తుతం వరకు దాదాపు కొన్ని వేల కేసులను విచారించింది. కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా కొన్ని వేల కేసులు ఆల్రెడీ ఆన్గోయింగ్ లో ఉన్నాయి. మరి ఇంత గొప్ప చరిత్ర కన్నా మన సుప్రీంకోర్టులో ఇక్కడ ఏమంటున్నాడు? సుప్రీంకోర్టు చరిత్రలో విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండో కేసు అంటున్నాడు. మరి రెండో కేసు అన్నప్పుడు మనం మొదటి కేసు తెలిస్తే రెండో కేసు ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. కాబట్టి మొదటి కేసు ఏంటి? మరి సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి మొదటి కేసు ఏదంటే అది కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టు చరిత్రలో కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న కేసు కేశవానంద భారతి కేసు. ఎన్ని రోజులు అమ్మంటే 68 రోజులు. రైట్, 68 రోజులు కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి మొదటి కేసు అది. మరి అడిగినది సుప్రీంకోర్టు చరిత్రలో కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు అని అడిగాడు. రెండో కేసు ఏంటంటే అయోధ్య వివాద కేసు. అయోధ్య వివాద కేసు సుప్రీంకోర్టు చరిత్రలో కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్న రెండవ కేసు అయోధ్య వివాద కేసు. అయోధ్య వివాద కేసు విచారణకు ఎన్ని రోజులు పట్టిందన్న టైం అంటే 40 రోజుల సమయం తీసుకుంది. 40 రోజులు. మరి ఇప్పుడు ఇక అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కేసు విచారణకు ఎక్కువ సమయం తీసుకున్నటువంటి రెండో కేసు అన్నాడు. రెండో కేసు అన్నాడు కాబట్టి అయోధ్య వివాద కేసు ఆన్సర్ డి. ఇప్పుడు మనకు రెండో కేసు అన్నప్పుడు మనకి ఏం తెలవాలి? మొదటి కేసు ఏంటని డౌట్ రావాలి. ఆ మొదటి కేసు ఆన్సర్ కేశవానంద భారతి కేసు. రైట్.